ప్రస్తుతం రబీ ప్రారంభంలో ఉన్నాము. కంది పంట అనగానే ఖరీఫ్‌లో వేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో హైబ్రిడ్ రకాలు వచ్చిన తర్వాత రబీలో కూడా కందిని సాగు చేసి మంచి దిగుబడులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో రబీ కందిలో ఎట్లాంటి మెళకువలు పాటిస్తే, ఎటువంటి యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చో ఈ అంశం గురించి తెలియజేయడానికి పెద్దయాచవరం గ్రామ ఉద్యాన శాఖ సహాయకురాలు శ్రీమతి గుమ్మ జయంతి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. అమ్మ, మరి కంది అనగానే చాలా వరకు కూడా దీర్ఘకాలిక పంట. అవును. అయినా కూడా ఈ మధ్య కాలంలో స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి చాలా వరకు కూడా రబీలో కూడా కంది వేస్తూ అధిక లాభాలు, అధిక దిగుబడులు సాధిస్తున్నారు రైతాంగం ఈ మధ్య కాలంలో. అవునండి. మరి ఈ రబీ కంది వేసుకోవాలంటే ముఖ్యంగా ఎలాంటి సాగు విధానాన్ని అనుసరించాలంటారు? కంది అనే పంట ఆరుతడి పంటగా మెట్ట ప్రాంతంలో ఎక్కువగా వేసుకుంటారనమాట. ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ 2 కాలాలలో ఈ యొక్క పంటను సాగు చేసుకుంటూ ఉంటారు. ఖరీఫ్ కాలానికి వచ్చేసి పంట వ్యవధి 160 నుంచి 180 రోజులు కాలంలో పంట ఉంటుందన్నమాట. అదేవిధంగా రబీ సీజన్లో వచ్చేసి 120 నుంచి 130 రోజుల కాలంలో పంట సాగు చేస్తారు రైతులు. ఈ యొక్క పంట సాగు రబీ సీజన్లో ఎందుకు మేలుకరంగా ఉంటుంది అని చెప్పాలి అంటే, శనగపచ్చ పురుగు యొక్క ఉధృతి కాస్త తక్కువగా ఉంటుందన్నమాట. ఈ శనగపచ్చ పురుగు ఉధృతి తక్కువగా ఉండడం వల్ల రబీ సీజన్లో ఈ యొక్క పంటని రైతులు సాగు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. మేడం, మరి రబీ పంటగా వేసుకుంటే ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? ఎటువంటి లాభాలంటే, మరీ ముఖ్యంగా ఖరీఫ్లో అయితే అది ఎక్కువ కాలం ఉన్నట్టు ఉంటుందన్నమాట. సాంకేతిక పరంగా అయితే దానికి ఒక రీజన్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే, కంది అనేది ఒక 160 నుంచి 180 రోజులు ఎందుకు ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తాము అంటే, అప్పుడు పగలు ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకి భూమిలో తేమ తక్కువగా ఉంటుంది. అదే రబీ సీజన్కి వచ్చేసరికి మనకి కంది నాటుకున్నప్పుడు పగలు చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా రైతు వేసుకున్నప్పుడు ఈ యొక్క మంచు అనేది ఎక్కువగా ఉండడం వల్ల తేమ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అందుకని మనకి ఆ సీజన్లో వేసుకుంటే కంది బాగా పండించుకోవచ్చు, మంచి దిగుబడి తెచ్చుకోవచ్చు అన్న ఆలోచన రైతుది. అదేవిధంగా సాంకేతికంగా కూడా ఇలాగనే చెప్తారనమాట. మేడం, మరి ఈ కంది వేసుకోవాలి అంటే రబీలో ముఖ్యంగా 6 నెలల పంట. 6 నెలల పంట. ఈ 6 నెలల పంట ఖరీఫ్లోనే వేసుకోవాలి. మరి రబీ పంటగా వేసుకున్నప్పుడు మన కోతకి ఎప్పుడు వస్తుంది? పంట కాలం ఎంత ఉంటుంది ఈ రబీ పంటకు? 120 నుంచి 130 రోజులు పంట కాలం ఉంటుంది. మనకి కరెక్ట్గా ఏదైతే ఈ ఖరీఫ్ సీజన్ ఎప్పుడైతే కోతకు వస్తుందో అదే టైంకి రబీ పంట కూడా కోత సమయంకి వచ్చేస్తుంది. అంటే దాదాపు సంక్రాంతి ఆ మాసం అప్పుడు మనకి కోతకు వచ్చేస్తుంది అనమాట. అంటే జనవరి 15 నుంచి కోత ప్రారంభించుకోవచ్చు. అంటే ఖరీఫ్ సీజన్తో పాటుగా ఇది కూడా కోత కోసుకోవచ్చు. సమానంగా వస్తుంది. మరి మన ప్రాంతంలో వేసుకోవాలంటే రబీ పంటగా కందిని సాగు చేయాలి అంటే ఎటువంటి రకాలు వేసుకోవాలంటారు? మన ప్రాంతంలో అయితే LRG 41, ఆశా అని ఈ 2 రకాలు ఉన్నాయి. ఇంకా అర్జున్ అనే రకం కూడా ఉంది. ఈ 3 రకాలు మనం సాగు చేసుకోవచ్చు అన్నమాట. ఈ 3 రకాలు సాగు చేసుకుంటే రైతుకి ఎలా కాదన్నా ఒక ఎకరానికి 6 నుంచి 8 క్వింటాల వరకు దిగుబడి వస్తుందన్నమాట. ఈ రబీ సీజన్లో వేసుకునే ఈ మధ్యకాలిక రకాలు అంటారు వీటిని. చాలామంది విత్తనం మోతాదు విషయంలో కొంతమంది ఎక్కువ విత్తనాన్ని విత్తుకుంటుంటారు, కొంతమంది తక్కువ విత్తనాన్ని విత్తుకుంటుంటారు. విత్తనాన్ని ఎంత మోతాదులో, ఒక ఎకరాకు ఎంత మోతాదు విత్తనం అవసరమవుతుంది? ముఖ్యంగా విత్తనాన్ని విత్తుకునే ముందు విత్తన శుద్ధి ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి అంటుంటారు. ఎట్లా చేసి వేస్తే మరి ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులు రాకుండా ఉంటాయంటారు? మీరు అడిగిన ప్రకారంగా రబీ సీజన్లో వేసుకునే కంది ఎకరానికి 4 నుంచి 6 కేజీలు ఎకరానికి 4 నుంచి 6 కేజీలు ఉపయోగిస్తారు. అదేవిధంగా విత్తన శుద్ధి ఎందుకు చేసుకోవాలి అంటే, విత్తనం మనం నాటే ముందు ఖచ్చితంగా ఎండు తెగులు రాకుండా ఉండడం కోసము, అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి ఏదైనా పురుగు తినేస్తే ఆ మొక్క మనకి ఫలించదు కాబట్టి ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవాలి అంటే మనకి ఎకరాకి 3 గ్రాముల క్యాప్టన్ అయినా థైరమైనా వాడుకోవాలన్నమాట రైతులు. అది కలుపుకొని విత్తనం నాటితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మొక్క పెరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఎండు తెగులు ఎక్కువగా ఆశించే పొలాలు ఉంటే
ఆ పొలాలకి మనం ట్రైకోడర్మా విరిడి వాడుకోవచ్చు అనమాట. ఈ ట్రైకోడర్మా విరిడి మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 50% సబ్సిడీ మీద కూడా ఇస్తున్నారు. ఆ సబ్సిడీ వచ్చేసి కేజీ 50 రూపాయలు. బయట మనం ఇది కొనుక్కోవాలంటే 100 నుంచి 150 రూపీస్ మధ్యలో ఉంటుందండి. ఇది మనం ఒక కేజీ విత్తనానికి 10 గ్రాములు ట్రైకోడర్మా విరిడి కలిపి విత్తనం నాటుకుంటే మనకి ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఉంటుందన్నమాట. రకాలు వచ్చేసి LRG 41, ఆశ, అదేవిధంగా అర్జున్ వెరైటీస్. ఈ 3 వెరైటీస్ ఎక్కువగా మధ్యకాలిక వెరైటీలు కాబట్టి ఇవి చెప్తున్నాము. ఇంకా LRG 52 అని ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అవి ఖరీఫ్ సీజన్లో వాడుకుంటామండి. అదేవిధంగా విత్తన శుద్ధి కొరకు ఇంకొక చిన్నది మనము వాడుకోవచ్చు అనమాట, రైజోబియం కల్చర్ అని చెప్పేసి. ఈ యొక్క రైజోబియం కల్చర్ విత్తన శుద్ధి కొరకు రైతులు క్యాప్టాన్ థైరన్తో పాటు ట్రైకోడర్మా విరిడితో పాటు రైజోబియం కల్చర్ అని మనకి ఒక పదార్థం దొరుకుతుందండి, జీవ పదార్థము, పౌడర్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని వాడుకోవడం వల్ల రైతులకి ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి వేరు బుడిపిల్లల నుంచి మొక్కకి నత్రజని అందడం ఉపయోగపడుతుంది అనమాట. నత్రజని ఉపయోగపడుతుంది. ఈ రైజోబియం ఎంత వాడుకోవాలంటే 1 ఎకరానికి 4 కేజీలు విత్తనాలు వేసుకుంటున్నప్పుడు ఆ యొక్క 4 కేజీలకి 200 గ్రాముల రైజోబియం కల్చర్ని కలిపి ఆ విత్తనాన్ని మనం నాటుకోవాలన్నమాట. అప్పుడు ఆ యొక్క మొక్కకి నత్రజని అనేది వేరు బుడిపల ద్వారా మొక్కకు అందుతుంది. మేడం, మరి ముఖ్యంగా ఏ పంటలో అయినా మనం చూస్తే కలుపు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. కలుపును అశ్రద్ధ చేస్తే చాలా వరకు కూడా మనం పెట్టిన పెట్టుబడి, బలము, సత్తువ అంతా కూడా కలిపే తీసేసుకొని ప్రధాన పంటను గిడసబారిపోయేటట్టు చేస్తుంది. ముఖ్యంగా ఈ కలుపు ఏదైతే ఉందో దానిని మనం తీసుకోకపోతే చాలా వరకు కూడా తెగుళ్ళకు ఆవాసంగా మారుతుంది. ఈ కలుపు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలంటారు? ఈ కంది పంటలో కలుపు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి అంటే, మొక్క నాటిన 48 గంటల లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.6 లీటర్ల ఫెండిమితాల్ అనే హెర్బిసైడ్ మనం వాడుకుంటే కలుపు మందు ఎటువంటి కలుపు ఆశించకుండా మొక్కకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకి కంది ఒక్కోసారి మన ప్రాంతం ఏంటంటే బెట్ట ప్రాంతం ఎక్కువగా అంటారనమాట. మన ప్రాంతాన్ని వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. రబీ సీజన్లో వర్షాలు లేకపోయినప్పటికీ ఒక్కోసారి మంచు కూడా కురవడం చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అలాంటి సమయంలో ఆ యొక్క కంది పంట బెట్టకి రాకుండా ఉండడం కోసము మనం ఏం చేయాలంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా, అదేవిధంగా 10 గ్రాముల మల్టీకే విటమిన్ ఇది వాడడం వల్ల మనకి మొక్క బెట్టకు రాకుండా ఉంటుంది. అదేవిధంగా పూత కూడా రాలకుండా ఉంటుంది అన్నమాట. ఇది రైతులు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయి. కీలక దశల్లో నీటి తడులు ఇచ్చుకుంటే చాలా వరకు కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు. 1 ఎకరానికి 5 క్వింటాలు దిగుబడి వచ్చే సమయంలో అదే నీటి తడులు ఇచ్చుకుంటే 10 క్వింటాలు వచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా నీటిని ఏ విధంగా అందించాలంటారు? ఒకవేళ నీటిని అందించాలి అంటే తక్కువ నీటితోటి ఎక్కువ పొలాన్ని ఏ విధంగా తడుపుకునే విధానం ఉందంటారు? ఈ కంది సాగు చేసేటప్పుడు నీటి యాజమాన్యం మనము 4 నుంచి 5 దశలుగా నీళ్లు అందిస్తే పంటకి మంచిదన్నమాట. ఆ 4-5 దశలు మొదటగా శాకీయ దశ, ఆ తర్వాత పూత వచ్చేటప్పుడు, ఆ తర్వాత పాడ్ అంటే ఇత్తనము ఫామ్ అయ్యే ముందు అనమాట. ఈ 3 ప్రాంతాలప్పుడు మనం నీటి తడులు ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు మనకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మరి ఎంత మనము చేసినా కూడా 6 కాలం కష్టపడి పంట బాగా పండించుకున్నా కూడా ప్రాథమిక దశ నుంచే తెగుళ్ళు, పురుగులు వస్తూ ఉంటాయి, పంట కాసిస్తూ ఉంటాయి. చివరి దశలో కాయ వచ్చినప్పుడు చాలా వరకు ఈ పురుగుల బారిన పడి, తెగుళ్ళ బారిన పడి పంట నష్టపోయే సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ పురుగులు, తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవాలి అంటే ఎలాంటి సస్యరక్షణ విధానాన్ని అనుసరించాలంటారు? ఈ కంది పంటలో మరీ ముఖ్యంగా మారుక మచ్చల పురుగు, శనగపచ్చి పురుగు, ఈ రెండిటి ఉద్రిక్తత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ 2 ఎక్కువగా ఉన్న సమయంలో మనం వాడుకోవాల్సిన పురుగు మందులు ఏవనగా ఇమామెక్టిన్ బెంజోయేట్ అని చెప్పేసి రైతులకి చాలా సుపరిచితమైన మందు. ఇది 80 గ్రాములు ఎకరానికి, 1 లీటర్ నీటిలో 80 గ్రాములు ఇమామెక్టిన్ బెంజోయేట్ వేసి 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా క్లోరాంథనిప్రోల్ అని చెప్పేసి 60 ml 1 ఎకరానికి మనం పిచికారీ చేసుకోవాలి. ఈ 2 పిచికారీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రైతులకి మంచి దిగుబడి వస్తుందన్నమాట. కంది పంట అనంగా మనకు మొదటగా గుర్తొచ్చేది మారుక మచ్చల పురుగు. ఈ యొక్క పురుగు ఉధృతిని తగ్గించుకుంటేనే రైతు రారాజు అవుతాడనమాట కంది పంటలో. ఈ మందు వాడుకుంటే ఖచ్చితంగా రైతుకు ఉపయోగంగా ఉంటుంది.
తెగుళ్ళు ఏ తెగుళ్ళు ఆశించే అవకాశం ఉందంటారు? తెగుళ్ళు మరి ఎక్కువగా ఎండు తెగుళ్ళండి. ఎండు తెగులు రావడం వల్ల మొక్కలు ఏంటంటే గుంపులు గుంపులుగా ఎండిపోతాయి అన్నమాట. ఆ గుంపులు గుంపులుగా ఎండిపోవడము, కాండం విరిగి కింద పడిపోవడము, అలా జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే మొదలు తడిచే విధంగా 3 గ్రాములు మ్యాంకోజిబ్ లీటర్ నీటికి వాడుకోవాలి. అదేవిధంగా 2 గ్రాములు 1 లీటర్ నీటికి మెట్లాక్సిల్ అనే మందు ఉంటుంది. ఈ 2 మందులు వాడుకోవడం వల్ల ఎండు తెగులు ఆశించకుండా ఉంటుందన్నమాట. మనం ముఖ్యంగా స్టార్టింగ్లో మొదటిలో విత్తనం శుద్ధి ఈ ట్రైకోడర్మా విరిడి ద్వారా చేయడంతో ఈ ఆఖరి దశలో మనం కొంచెం మెరుగ్గా చేసుకోగలం అనమాట. అప్పటికిన విత్తన శుద్ధి చేయలేదు అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పంట చివరి దశలో ఖచ్చితంగా ఎండు తెగులు వస్తుంది. ఆ ఎండు తెగుల్ని మేము చాలా ప్రాంతాల్లో చూసాం కూడా. రైతులు ఏంటంటే ట్రైకోడర్మా విరిడి వాడకుండా డైరెక్ట్గా విత్తన మోతాదుని డైరెక్ట్గా నాటేసుకోవడం వల్ల వాళ్ళు ఈ యొక్క తెగులు బారిన పడతారనమాట. ఈ యొక్క తెగులు వస్తుంది. వాళ్ళు స్టార్టింగ్లో కొంచెం మంచిగా ఆలోచించి అదిగిన వేసుకుంటే విత్తన శుద్ధి చేసుకుంటే ఇప్పుడు చివరి దశలో పంట దశలో మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఎండు తెగులు ఆశించదు. మేడం, మరి చాలామంది కంది పంట వేస్తుంటారు. అది సులభమైన పంట, చాలా వరకు కూడా శ్రమ ఉండదు అని చెప్పేసి అంటుంటారు. అయితే మీ ఉద్యాన శాఖ అధికారులు అయితేనేమి, వ్యవసాయ అధికారులు అయితేనేమి, శాస్త్రవేత్తలు అయితేనేమి చాలా వరకు కూడా పంట మార్పిడి చేయాలి, పదే ఒకే పొలంలో వేసిన పంట వేస్తే దిగుబడి రాదు, పంట మార్పిడి చేస్తే పురుగులు తెగుళ్ళు కూడా తక్కువగా వస్తాయని చెప్పేసి అంటుంటారు. ఈ పంట మార్పిడి చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? పంట మార్పిడి అనే ప్రక్రియ ఖచ్చితంగా రైతులు ఆచరించాల్సిన పద్ధతి అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం అదే పంట పండిస్తే రైతుకి లాభం రాదు. ఎందుకనగా భూమిలో ఉన్నటువంటి ఆ యొక్క క్రిమి కీటకాలు ఆ పంటను ఆశిస్తూ ఉంటాయి అన్నమాట. అవి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు కంది అనేది 6 నెలల పంట కాబట్టి వాళ్ళు ఒకవేళ ఈ సంవత్సరంలో కంది వేసుకొని ఉంటే నెక్స్ట్ రబీ సీజన్కా లేకపోతే నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కల్లా 3 మాసాలు వచ్చే పంట ఏదో ఒకటి రీప్లేస్ చేసుకోవాలన్నమాట. అంటే చిరుధాన్య పంటలు అనగా మినుము, బొబ్బర్లు ఇలాంటివి పంటలు వేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఎప్పుడు వేసిన పంటే వేయకూడదు, అసలు వేయకుండా ఉండడం కోసం రైతులు ఒక్కోసారి కంది కాకుండా పప్పు దినుసులలో ఇవి వేసుకోవచ్చు. ఒక్కోసారి ఏం చేయాలంటే ఇవి కాకుండా కూరగాయలు అనమాట, కూరగాయలు కూడా వేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా పచ్చి రొట్టె ఎరువులు వాడడం వల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది రైతులు. అంటే పచ్చి రొట్టె ఎట్లా పెంచుకోవాలి, ఏ విధంగా మరి వీటిని వాడుకోవాలి? పచ్చి రొట్టె అనేది మనకి గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుందండి 50% మీద. ప్రతి సంవత్సరం మే మాసం నుంచి మనము పచ్చి రొట్టె ఎరువులని సబ్సిడీ ఆధారంగా రైతులకి అందజేయడం జరుగుతుంది. పచ్చి రొట్టె ఎరువులు జనుములు, జీలుగులు, పిల్లి పెసర ఈ 3 మనం ఇస్తాము. మరీ ముఖ్యంగా జనుములు అనే పచ్చి రొట్టె ఎరువుని బెట్ట పైర్లకు వేసుకుంటే చాలా మంచిది. ఆ యొక్క పంట ఎలా వేసుకోవాలంటే మనము తొలకరి వస్తుందనగానే మన పొలాలన్నీ బాగు చేసుకొని ఆ యొక్క పంట వేసుకొని 45 రోజులు అనగా పూత వస్తుంది అనగానే మనము ఆ భూమిలో మనం ఆ పంటని కలియ దున్నేసుకొని మార్చేసుకుంటే సరిపోతుంది. ఈ జీలుగులు అనే పంట మాగాణి పంటలలో ఎక్కువగా ఉపయోగపడతారనమాట. జీలుగులు పంటని మాగాణి పంట అంటే మనకు ముఖ్యంగా వరి, రాగులు ఇట్లాంటివన్నీ వేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా వరి కోసమే ఈ జీలుగు అనే పచ్చి రొట్టె ఎరువును మనం వాడుకుంటాం అన్నమాట. ఇది వేసుకోవడం వల్ల భూమిలో ఉన్నటువంటి అంటే కెమికల్ పరంగా కాకుండా ఆర్గానిక్గా ఒక మొక్క నుంచి నత్రజని, ఒక మొక్క నుంచి భాస్వరం ఇవన్నీ డైరెక్ట్గా న్యాచురల్గా మనకి పంటకు అందుతాయి అన్నమాట. రైతులు ఏంటంటే ఇవి వేసుకోకుండా మనకి బయట దొరికేటువంటి కెమికల్స్ని వాడడానికి ఇష్టపడతారు. కానీ ఇవి 50% సబ్సిడీలో గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి కొంచెం వాడుకుంటే చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు దాన్ని కలియదునలేని పక్షాన మేతగా కూడా ఉపయోగపెట్టుకోవచ్చు పశువులకి. పెట్టుబడి మాత్రం చాలా వరకు తగ్గించుకోవచ్చు కూడా. మేడం, చాలా మంది ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే భూసార పరీక్షలు చేయించుకోరు, విపరీతంగా ఎరువులు వాడుతుంటారు. మీరు ఈ మధ్య కాలంలో గమనిస్తే చాలా వరకు కూడా భూసార పరీక్షలు చేయించుకోండి, భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా మాత్రమే ఎరువులు వాడండి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే వాణిజ్యపరంగా మిరప, ప్రత్తి ఈ పంటలు వేస్తున్న రైతాంగం మాత్రం అధిక దిగుబడులు సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో విపరీతంగా రసాయనాలు వాడుతున్నారు. దీంతో పెట్టుబడి ఎక్కువగా పెరుగుతుంది, లాభాలు చూస్తే చివరికి మిగిలేది కూడా ఏమీ లేకుండా పోతుంది.
విపరీతంగా రసాయనాలు వాడే రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? రైతులు వారు పంట ఇప్పుడు మా ఊరే ఎగ్జాంపుల్‌గా చెప్తాను. మా పెద్దాయచవరంలో మిరప సాగు చాలా ఎక్కువగా ఉండేది. గత సంవత్సరం వరకు. ఈ సంవత్సరం వర్షాలు తగ్గబట్టి కొంచెం తగ్గింది. ఈ యొక్క మిరప సాగు చేసుకునే ప్రతి రైతు కూడా జనుము పచ్చిరొట్ట కింద ఎరువు కింద వాడి ఒక 45 డేస్ ఉన్న తర్వాత దాదాపు వాళ్ళు మేలో వేసుకుంటే జూన్, జూలై కల్లా అయిపోతుంది. మనం నారు నాటుకునే టైం ఆగస్ట్ ఆఖరి. ఈ టైంలో రైతుకి కెమికల్స్ యూజ్ లేకుండా ఈ యొక్క పచ్చిరొట్ట ఎరువులు బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఆర్గానిక్‌గా సేంద్రియ పద్ధతులు కూడా వాడుకోవచ్చు అనమాట. సేంద్రియంగా కూడా చాలా వరకు మనకి జీవామృతం, ఘనజీవామృతం ఇవన్నీ ఉంటాయి. వీటిని వాడుకొని కెమికల్స్‌ని తగ్గించుకుంటే చాలా మంచి దిగుబడులు కూడా వస్తాయి. కానీ రైతుకి కొంచెం ఓపిక తక్కువైపోయి మాకు ఫాస్ట్‌గా దిగుబడి ఎక్కువ రావాలి, త్వరగా రావాలన్న ఆలోచనతోని రైతులు వీటిని పక్కన పెట్టి కెమికల్స్ మీద ఆధారపడుతున్నారు. అలా కాకుండా గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీని ఉపయోగపెట్టుకొని పచ్చిరొట్టెల ఎరువులు యూజ్ చేసుకోవడం, అదేవిధంగా మనకి సేంద్రియ వ్యవసాయం మీద గవర్నమెంట్ అనేక మార్లు చాలా అవగాహన కూడా కల్పిస్తున్నారు. చాలా చోట్ల ఎక్స్‌పోజర్ విజిట్స్ కూడా పెడుతున్నారు. వాటన్నిటి మీద ఓపిక తెచ్చుకొని అవగాహన కలిగించుకొని వాళ్ళు ఇవి వాడితే కెమికల్స్ పైన ఎక్కువ దిగుబడి తీసే అవకాశం కూడా దొరుకుతుంది. ఎప్పుడు పచ్చిరొట్ట ఎరువులు వాడినప్పుడు రసాయనం కాకుండా సేంద్రియ పద్ధతులు పాటించినప్పుడు పశువుల ఎరువు, జీవన ఎరువు, ఆ తర్వాత కొంతమంది వానపాముల ఎరువు, కొంతమంది ఇంకా మేకల పెంటలు, కోళ్ళ పెంటలు కూడా వేస్తారనమాట. వాటిలో కూడా ఎక్కువ పోషక విలువలు ఉంటాయండి. మేడం, మరి ఈ కంది పంటలో అంతర పంటలుగా ఏ ఏ పంటలు వేసుకోవచ్చు? అంతర పంటల వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? ఈ యొక్క కంది పంటలో సేమ్ ఎగ్జాంపుల్ మా పెద్దాయచవరంలో ఖచ్చితంగా 10 రకాల పంటలు వేస్తారండి. ఖచ్చితంగా 10 రకాల పంటలు. ఈ ప్రాంతంలో ఎక్కడ కనిపించదు. కంది వేసుకున్నారంటే ఖచ్చితంగా మధ్య అంతర పంటగా సొద్ద వేసుకుంటారు. కొంతమంది దోసకాయలు వేసుకుంటారు. కంది, దోస 2 కలిపి వేసుకుంటారనమాట. ఈ సొద్ద పంట వేసుకోవడం వల్ల ఇది 3 నెలల పంట అనమాట. ఇది 3 నెలల పంట. సొద్ద ఈ కంది 6 నెలల పంట కాబట్టి మనం వెంటనే దిగుబడి రాదు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ సొద్ద పంట వేసుకోవడం వల్ల స్వల్పకాలిక పంట. దీనివల్ల దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. కంది పంటకు కూడా అంత నష్టమేం ఉండదు. దీనికి ఎంత కావాలో దానికి ఎంత కావాలో పోషక విలువలని వాటికి ఖచ్చితంగా సరిపోయే విధంగానే ఉంటుంది. ఈ సజ్జ పంట వేసుకోవడం వల్ల ఎకరానికి 8 నుంచి 10 క్వింటాలు ప్రజెంట్ ఇప్పుడు మా పెద్దాయచవరంలో తీసినటువంటి దిగుబడి నేను చెప్తున్నాను. 8 నుంచి 10 క్వింటాలు ఎప్పుడు అంతర్ పంట వేసినప్పుడే. ఒకవేళ డైరెక్ట్ పంట వేస్తే 10 నుంచి 15 క్వింటాలు ఈజీగా తీసుకుంటున్నారండి. కందిలో కొర్ర కూడా అంతర్ పంటగా వేసుకుంటారు. అది కూడా ఒక 4 నుంచి 5 క్వింటాలు ఈజీగా వస్తుంది. మేడం, మరి ముఖ్యంగా మనం గమనిస్తే వాణిజ్య పంటలు ఎక్కువగా సాగు చేస్తూ చాలా వరకు కూడా లాభాలు ఆర్జిస్తున్నా అక్కడక్కడ మనము నష్టాలు కూడా చేవి చూస్తున్నాం. స్వల్పకాలిక పంటలు వేసుకోవాలి, చిరుధాన్య పంటలు వేసుకోవాలి, అపరాలు వేసుకోవాలని చెప్పేసి మీ వ్యవసాయ శాఖ వారంతా చెప్తున్నారు. ఏ పంట వేస్తే రైతు త్వరగా అంటే స్వల్పకాలంలో లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందంటారు? 2023 సంవత్సరం కూడా అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా మన వాళ్ళు ప్రకటించారనమాట. ఐక్యరాజ్య సమితి వాళ్ళు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారనమాట. ఎందుకంటే మన ప్రకాశం జిల్లాలో వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. మనము వాణిజ్య పంటల మీద ఆధారపడితే ప్రస్తుతం బోర్లలో నీళ్ళు కూడా రావట్లేదు. నీళ్ళు చుక్క కూడా రావట్లేదు. నీళ్ళు రాని పరిస్థితిలో రైతు వాణిజ్య పంట మీద ఆధారపడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అట్లాంటప్పుడు రైతులు ఏం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి కంది పంటలు, కందిలో అంతర్ పంటలు వేసుకోవడము, ఈ పప్పు దినుసులు పండించుకోవడం వల్ల రైతుకు చాలా లాభదాయకంగా కూడా ఉంటుంది. చాలా ప్రోత్సాహం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరూ చిరుధాన్యాల మీద ఆధారపడుతున్నారు అనమాట. ప్రజెంట్ ఉన్న సొసైటీ చాలా వేరు. ఒకప్పటి రోజులు మళ్ళీ మనం చూడబోతున్నాం అనమాట. ప్రజెంట్ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళు, చిన్న పుట్టిన పిల్లోడు కూడా సెర్లాక్స్ అని ఉండేది చిన్నప్పుడు. అది కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఏం తింటున్నారంటే ఈ దినుసులన్నీ కలిపి మిక్సీ చేసి వాడికి ఫుడ్గా పెడుతున్నారు అనమాట. రాగి జావ, రాగులు, పెసర్లు, మినుములు ఇవన్నీ వేయించిన తర్వాత వచ్చిన పౌడర్ని పాలల్లో వేసి కలిపి పిల్లోడికి పెడుతున్నారు. అంటే చిరుధాన్యాలు అంత పోషకంగా ఉన్నాయన్నమాట ప్రజెంట్ అందరికీ, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు. పెద్దవాళ్ళు అయితే ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఖచ్చితంగా వాళ్ళకి రొట్టె కావాలంటే ఈ దినుసులన్నీ మనం పండిస్తేనే ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మీరందరూ ఆలోచించి ఈ యొక్క అపరాల పంటలు సాగు చేసుకుంటే రైతుకు చాలా లాభదాయకంగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితోని ఎక్కువ ఖర్చు లేకుండా రైతులు ఎక్కువ ఎరువులు వాడుకోకుండా
ఈజీగా పండే పంటలు చిరుధాన్యాలు అన్నమాట. కాబట్టి అపరాలను రైతులు సాగులు చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కందిలో ఎట్లాంటి మెలకువలు పాటిస్తే, ఎట్లాంటి నీటి యాజమాన్య పద్ధతులు, కలుపు యాజమాన్య పద్ధతులు ఆచరిస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు? ముఖ్యంగా పంట మార్పిడి వల్ల ఎటువంటి లాభాలున్నాయి? అంతర పంటలు సాగు చేయడం వల్ల ఎటువంటి లాభాలున్నాయి? ఇత్యాది అంశాల గురించి రైతు సోదరులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం. నమస్కారం అండి.